ఇరాన్లో అంటుకట్టినట్టు వన్ బై వన్ విధ్వంసం సృష్టిస్తున్నాయి ఇజ్రాయెల్, అమెరికా. ఇవాళ కీలకమైనటువంటిది ఒకటి, ఇరాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే విదేశాలలో నుండి ఆపరేట్ చేస్తున్నారో ఇరాక్లో, వాళ్ళ మీదకి దాడి చేసి అటాక్ చేసి లేపి పడేసింది 2 ముఠాలని. నెంబర్ 1. ఇంకోటి, నటాంజ్ అణుక్షేత్రం మీదన డైరెక్ట్గా అమెరికా, ఇజ్రాయెల్ వరుస 1 by 1 అటాక్స్ చేసుకొచ్చింది. అదే సందర్భంలో మూడోది వచ్చేటప్పటికి ఇరాన్లో ఉన్నటువంటి పోలీస్ ప్రభుత్వ కార్యాలయాలు వరుసగా ధ్వంసం చేసుకుంటూ వెళ్ళింది. 31 ప్రావిన్సులు అంటారు వాళ్ళు, 31 రాష్ట్రాల టైప్ అనమాట. ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క కీ పాయింట్ని టచ్ చేస్తూ వెళ్ళింది. ఇవాళ గత వారం రోజుల నుండి చూస్తుంటే ఇరాన్ దగ్గర సత్తా తగ్గుతోంది. డ్రోన్ దాడులు ఎక్కువ జరుగుతున్నాయి, మిస్సైల్ దాడులు తక్కువ జరుగుతున్నాయి. అది ఈ 4-5 రోజుల్లో గట్టిగా విజయం సాధించలేదని ఉందంటే F-35ని కూల్చడం ఒకటి, అది కూడా రష్యన్ S-300తో కొట్టింది తప్పించి మరేమీ లేదు. అదే సందర్భంలో తాజాగా ఇవాళ డియోమార్జిగో దగ్గర అమెరికా, బ్రిటన్ల యొక్క స్థావరం మీదకు మిస్సైల్ పంపించింది. బట్ ఆ స్థావరం అంతా ధ్వంసం కాలేదు. అంటే ఇరాన్ సక్సెస్ రేటు 10% ఉంటే అమెరికా, ఇజ్రాయెల్ సక్సెస్ రేట్ 70% ఉంటుంది.